క్లోజ్ చేయండి అన్న, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. ఉంది. ఈరోజు జూన్ 26వ తారీఖు ఏంటిది? అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, యాంటీ డ్రగ్ డే. డ్రగ్స్ అంటే ఏంటివి, అవి ఎలా తయారవుతాయి అంటే, ఏదైనా ఆకులు లేదా పువ్వులు లేదా కాయలు మొగ్గలు వాటి నుంచి తీసుకునే డ్రగ్స్ కొన్ని ఉంటాయి. గంజాయి అదొక లీఫ్ నుంచి వస్తుంది. మన ఇళ్లలో కరివేపాకు చెట్లాగానే పెరుగుతుంది. కొన్ని చోట్ల అడవి ప్రాంతాల్లో, కొండలు గుట్టల్లో వీటిని పెంచుతున్నారు. అంటే దాన్నే జీవనోపాధిగా వాళ్ళు కొంతమంది చేసుకొని పెంచి అమ్ముతూ ఉంటారు. అట్లాగే కొన్ని కెమికల్ బేస్డ్ కూడా ఉంటాయి. రసాయనిక పదార్థాలతో, కంపౌండ్స్తో తయారు చేసిన డ్రగ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే మనిషి యొక్క శరీరాన్ని, మనసుని కూడా రెండు కూడా ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. మీకు అర్థమా? క్లియరా? సీరియల్స్లో కానీ చూస్తూ ఉంటారు కదా, డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడో, వాడి శరీరం వాడి కంట్రోల్లో ఉంటుందా, వాడి మనసు వాడి కంట్రోల్లో ఉండదు. అలాంటి వాటికి మీరు 100% దూరంగా ఉండాలి. మీ యొక్క లైఫ్ మొత్తంగా స్పాయిల్ అయిపోతుంది. అలాంటి డ్రగ్స్ మన తాండూరు పట్టణంలో ఇంతవరకు అయితే అడుగు పెట్టలేదని మేము అనుకుంటున్నాము. కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు మేము కూడా కేసులు వేస్తున్నాము. రైల్వే లైన్ ఉంది కాబట్టి తాండూరు ట్రైన్ రోడ్ ద్వారా వేరు ప్రాంతాల నుంచి రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటి మీద మేము కట్టుదిట్టమైన నిఘా అనేది పెట్టినాము. మాదక ద్రవ్యాలు దుర్వినియోగం చేసిన, అలాగే అక్రమ రవాణా చేసిన సమాజంపై, ప్రజలపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతుందో, మరియు అక్రమ రవాణా చేస్తే ఎలాంటి కేసుల్లో శిక్షలు పడతాయో ప్రజలకు అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూన్ 26వ తారీఖు రోజు మనం ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాము. అసలు ఈ మాదక ద్రవ్యాలంటే ఏదైతే మన శరీరానికి అత్యంత ప్రమాదకరమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మాదక ద్రవ్యాలు అంటారు. మీ అందరికీ తెలుసు, వాటిని డ్రగ్స్ అని కూడా అంటాం. డ్రగ్స్ అంటే మనం వాడుకలో ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉన్నాం, గాంజాయి, చెరస్, హెరాయిన్ ఇలాంటివి. మనం ఏదైతే ఈ స్మోకింగ్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కన్నా ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ మత్తు పదార్థాలకు ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళు ఆ అలవాటు నుంచి బయటపడలేక, సరిగా చదువుకోలేక వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ అలవాటుకు పడ్డవారో వాళ్ళు సమయానికి ఆ మత్తు పదార్థాలు కొనడానికి డబ్బులు దొరకకపోతే, తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు రకరకాల దొంగతనాలు అవి కూడా చేసి కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవుతున్నారు.